తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వాటిని వేర్వేరుగానే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారుల నుంచి ఇప్పటికే అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వారిలో అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. అయితే లబ్ధిదారుల అకౌంట్లలో దశల వారీగా ప్రభుత్వం నగదు జమ చేయబోతోంది. కాగా సర్వే సమయంలో స్థలం చూపిన చోటే నిర్మించాలి. ముగ్గు పోసుకున్నాక గ్రామ కార్యదర్శికి చెబితే ఫోటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తారు. 400 చదరపు అడుగుల కంటే తక్కువగా నిర్మాణం చేపట్టద్దు. పునాది పూర్తయ్యాక తొలి దశలో ₹1,00,000 జమ చేస్తారు. 8 ట్రాక్టర్ల ఇసుకను ఫ్రీగా ఇచ్చి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా సిమెంట్, స్టీల్ తక్కువ ధరకు అందేలా చూస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే దశను బట్టి ఏఈ లేదా ఎంపీడీఓలు నగదు జమకు సిఫార్సు చేస్తారు.